పక్క నుంచి ఫుల్ వర్షం వస్తుంది. క్లైమేట్ అయితే అదిరిపోయింది. వేడి వేడిగా తిందామంటే బయటికి వెళ్ళటానికి లేదు. నాన్ వెజ్ ఏదైనా చేసుకుందామంటే కార్తీక మాసం అడ్డం వచ్చింది. నాన్ వెజ్‌తో పోటీగా పడే 2 రెసిపీస్ ఉన్నాయండి. ఆ రెసిపీస్ చెప్తాను. అసలా గోంగూర, దానికి కాంబినేషన్ కాకరకాయ కారం. నెయ్యి వేసుకొని గోంగూరలో కాకరకాయ కారం అద్దుకుని తింటే ఉంటుంది. అబ్బా! నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా. ఆ రెసిపీస్ ఏంటన్నది చెప్పేస్తాను. రండి. ఫస్ట్ గోంగూర ఒక కట్ట తీసుకున్నానండి. ఆ కట్ట ఆకులన్నీ బాగా ఒలిచేసుకుని కడుక్కోవాలి బాగా నీట్‌గా. ఎందుకంటే వర్షానికి ఇసుక లాగా వచ్చేసింది. కట్టతోనే ఎక్కువ ఇసుకొచ్చేసింది. నేను దగ్గర దగ్గరగా 10 సార్లు కడిగాను. చాలా ఇసుకొచ్చింది. నీట్‌గా కడిగేసుకొని పక్కన పెట్టుకొని, ఒక ప్యాన్ పెట్టుకొని, దాని మీద గోంగూర ఒలిచింది ఉంది కదా! కడిగి పెట్టుకుంది. అదంతా వేసి ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకోండి. మేము ఎక్కువ కారం తింటాము. అందుకని 10 పచ్చిమిరపకాయలే వేశాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి, కొంచెం చింతపండు కూడా వేయండి. వేసి మూత పెట్టేసేసి అలా మగ్గనివ్వాలి. సారీ. మూత పెట్టకూడదు. మూత తీసేసేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది మూత పెడితేనే. నెక్స్ట్ కాకరకాయ కారం దగ్గరికి వద్దాము. అది మగ్గుతూ ఉంటుంది. కాకరకాయ కూడా తీసుకుని శుభ్రంగా కడిగేసేసి పైన పీల్ అంతా తీసి కట్ చేసేసి ముక్కల కింద చేసుకోవాలి. ముక్కల కింద చేసిన తర్వాత ఉప్పేసి అందులో కాసేపు పక్కన పెట్టి ఉంచాలన్నమాట. ఈ లోపల గోంగూర బాగా ఉడికిపోయింది. దాని తాలింపుకి వేసుకుందాము. ఒక గిన్నె పెట్టుకుని అందులో తాలింపు గింజలు వేసుకుని ఆనియన్స్ కూడా వేసాను. అవి వేగుతూ ఉన్నాయి. ఈ లోపల ఏంటంటే కాకరకాయ కారానికి రెడీ చేసుకుందాము. మిక్సీ కింద తీసుకుని అందులో వేరుశనగపప్పు లేకపోతే శనగపప్పు, వేపిన శనగపప్పు, నా దగ్గర వేరుశనగపప్పు ఉంది, అది వేసాను. కొంచెం కొబ్బరి, కొంచెం కారం, ఉప్పు, వెల్లుల్లి వేసుకుని పక్కన పెట్టుకుని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఈ లోపల గోంగూర తాలింపు బాగా వేగిపోయిందండి. అది వేగిన తర్వాత గోంగూర వేసేసాను. గోంగూర వేసేసి కాసేపు మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఒక 2 నిమిషాలు ఉంచాలి. చూసారు కదా ఆయిల్ అంతా పైకి ఎట్లా వస్తుందో అలా ఉంచాలి. తర్వాత ఏంటంటే కాకరకాయ కారానికి రెడీ చేసుకున్నాం కదా, కాకరకాయ వేయించుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకుని ఇది ఉడికిపోయింది ఉంది చూసారా కాకరకాయ ముక్కలు, అవి వేసుకుని బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి ఈ కాకరకాయ వేయించిన దాంట్లో కొంచెం కాకరకాయని పక్కన పెట్టి ఆయిల్ అంతా కొంచెం ఎదరికి వచ్చేటట్టు చేసి అందులో ఆనియన్స్ వేసి అవి కూడా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా, పొడి చేసుకున్నది కూడా వేసుకుని కాకరకాయకి బాగా పెట్టేటట్టు కలుపాలన్నమాట. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ తగ్గితే కొంచెం పైన స్ప్రింకిల్ చేసుకోండి, సరిపోతుంది. ఆయిల్ కొంచెం పైకి వస్తుంది, ఆ పైకి వచ్చే వరకు ఉంచుకోవాలి. గోంగూర కర్రీ కాకరకాయ కారం కాంబినేషన్ సూపర్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అబ్బా.